అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, దానికి సంబంధించి గాను రైతు భరోసా నిధులనేవి అయితే జమ చేసిందండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామందికి జమ కావట్లేదని చెప్పేసి అంటున్నారు. సో, దీనికి సంబంధించి గాను జమ కాలేని వారి పరిస్థితి ఏంటి? సో, వాళ్ళకి ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అసలు వాళ్ళకి ఇస్తారా లేదా? సో, జమ కాని వారి పరిస్థితి ఏంటి? ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. రైతు సోదరులందరూ కూడా ఈ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు ఎట్టకేలకు మనకు నిధులనేవైతే విడుదల చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకి ఈ యొక్క 12,000 రూపాయలనేవైతే విడతల వారీగా మనకి 6,000 రూపాయలనేవైతే ముందు విడతల్లో మనకి విడుదలైతే చేసిందనమాట. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. అయితే ఇక్కడ మనకి చాలామందికి డబ్బులు జమ కావట్లేదని చెప్పేసి అంటున్నారు. ఇంతకీ మీకు జమ అయ్యాయా లేదా కింద అయితే కామెంట్ చేయండి. సో, జమ కాకపోతే మాత్రం ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో, మనకి ప్రభుత్వం అయితే ఒక సమాచారం అయితే అందించిందనమాట. అది ఏంటంటే మనకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులనేవి అయితే జమ అవుతాయండి. కాకపోతే కాస్త సమయం అయితే పట్టనుందని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఈ యొక్క 6,000 రూపాయలనేవైతే రైతుల ఖాతాలో జమ అవుతాయన్నమాట. కాకపోతే ప్రస్తుతం మనకి మండలానికి ఒక గ్రామానికి చొప్పున మనకి అయితే నిధులనేవి అయితే విడుదల చేసిందండి. ఇలా మొత్తంగా మనకి మార్చి 31లోగా మనకి నిధులన్నీ కూడా కేటాయించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి గాను నిధులనేవి అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి కంపల్సరీగా ఈ కేవైసీ నమోదై ఉండాలండి. సో, అలా ఎవరికైతే నమోదవుతుందో వారికి మాత్రం వస్తుందనమాట. అలాగే సాగు భూమి కలిగిన వారికి మాత్రం వస్తుందండి. సో, ప్రస్తుతం వాళ్ళు పంట వేసినా వేయకపోయినా కానీ వారికైతే డబ్బులనేవి అయితే ఇస్తారనమాట. సో, ఇలా మొత్తంగా మనకి నిధులనేవి అయితే విడుదల చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి కానీ మనకి పడని వారికి కూడా ఎప్పుడు జమ చేస్తారో మనకి రేపు ఎల్లుండిలోగా మనకి తెలిసే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.